గ్రీతు చౌదరి ఎలా అంటే ఇంకా డెమాన్ నుంచి తిరుగుతూ ఉంటది. తను అక్కడ ఏం జరిగిందంటే డెమాన్ ఒక్క దానివల్ల తన్ని ఏదో అలిగి పక్కకెళ్ళాడు. వామ్మో! చిట్టి పిలకలండి. నేను ఇంక ఎట్లా ఉంటదో ఏంటో అనుకున్నానన్న. ఏందబ్బా కథలు తప్ప ఏం కనపట్లేదేందన్న అందులో. సరే చూద్దాం, మనుషుల్ని టార్గెట్ చేసి ఆమె ఏదో చేస్తాను వచ్చింది కదా, ఆమె ఎంతవరకు ఉంటుందో చూద్దాం. అంటే చాలా వరకు అయితే కొన్ని అంటే లవ్ ట్రాక్లు అనేవి కొన్ని ప్లస్ అవుతాయి, కొన్ని మైనస్ అవుతావు చెప్పలేవు. అంటే వీళ్ళంటే ఫస్ట్ అంతా పవన్ అని ఉండేగా, అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బాగుండే. వాళ్ళ మాదిరిని దింపి మంచి పని చేశారు. ఈ సీజన్ ఇప్పటి నుంచి ఇలా లేస్తుంది. నేను అలాగే చిట్టి పికల్స్ వచ్చినాక మామూలుగా ఉండదేమో అనుకున్నాను. బట్ దువ్వాల మాదిరి గారు దిగినాక ఆమె ఆ చరిత్ర తెలుసు కదా ఆమె చెప్పగలుగుతానేమో. ఇప్పుడైతే వీళ్ళ గురించి అయితే చూశాను కాబట్టి తెలుసు కదా. ఆరుగురిలో వీళ్ళిద్దరు అంటే రమ్య చిట్టి పికిల్స్ అవ్వచ్చు, దువ్వాడ మాధురి గారు ఉన్నారు కదా. అవును. ఒక అమ్మమ్మ చీరలామా, ఇంకొక అమ్మమ్మ పచ్చళ్ళామా. అంటే వీళ్ళని తీసుకోవడానికి ఏమన్నా మీకు అంటే తన మీద ఏదో అలిగేషన్స్ వచ్చాయి కదా, పచ్చళ్ళు దాని మీద, దాని గురించి తనకి దీంట్లో సాఫ్ట్ కార్నర్ వచ్చి ఏమన్నా తీసుకున్నారేమో, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఉంటుందేమో అన్నట్టుగా ఆలోచించారేమో బిగ్ బాస్. తెలియదు కదా ఎవరు ఎలా ఆలోచించి తీసుకున్నారని చెప్పేసి. తను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది అనుకుంటున్నాను. అంటే బిగ్ బాస్లో తనకు కూడా ఒక ఫేమ్ వస్తుంది, ఈమె మనకి ఉపయోగపడుతుందా లేదా అని. బిగ్ బాస్లో అన్ని కోణాలు ఉంటాయి కదా, అన్ని బయటకు వస్తాయి కదా, అలా నెగిటివిటీ పాజిటివ్ ఏంటి అని తెలుస్తుంది కదా. సో అట్లా తనకి ఏమన్నా ఉంటుందేమో సపోర్ట్ అన్నట్టుగా. గ్రీతు చౌదరి ఎలా అంటే ఇంకా డెమాన్ నుంచి తిరుగుతూ ఉంటది. తను అక్కడ ఏం జరిగిందంటే డెమాన్ ఒక్క దానివల్ల తన్ని ఏదో అలిగి పక్కకెళ్ళాడు తనని అనలేక. కానీ అక్కడ తప్పు ఉంది, తనని కూడా అనాల్సింది, కానీ డెమాన్నే అన్నాడు నాగార్జున గారు. వచ్చిన రోజే మాధురి గారు గొడవలు పెట్టుకుంటున్నారు కదా బాగా. అంటే గేమ్ కోసమేనా లేకపోతే కావాలా? అంటే తను ఇప్పుడు ఫ్రేమ్లో పడాలి కదా, అందుకనే ఇప్పుడు గొడవలు పడితేనే గొంతు రేస్ చేస్తూనే కదా మనకు కూడా ఆడియన్స్కి ఒక క్లిప్ దొరుకుతుంది. అందుకనే తను అలా చేస్తున్నారేమో కావచ్చు. అట్లా ఇమాన్యుయల్ వారు ఖచ్చితంగా ఉంటారు. ఇమాన్యుయల్ గేమ్ చాలా బాగుంది అసలు. ఆయన జబర్దస్త్లో ఎలా ఉంటాడో హౌస్లో కూడా అలానే ఉన్నాడు, కాబట్టి తను ఉంటాడు టాప్ 5 వరకు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళకి భయం వేసింది అనుకోవచ్చా వీళ్ళని చూసి? అంటే వాళ్ళు ఆల్రెడీ తమిళ్ సీజన్స్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళకి మన సేతుపతి గారు ఒక పవర్ కూడా ఇచ్చారు, పవర్ అస్త్ర అని చెప్పేసి. దానివల్ల వీళ్ళకి ఏమన్నా భయం, వాళ్ళు ఏమన్నా వాళ్ళకి కొంచెం పవర్ ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయం అనేది ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళు గేమ్ అంతా చూసి వచ్చారు, 4 వీక్స్ నుంచి ఎట్లా ఆడుతున్నారు వీళ్ళని, వాళ్ళకి నెగిటివ్ సెన్స్ అన్నీ తెలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం భయం అనే వేస్తుంది. ఎందుకంటే అన్నీ చూసి వచ్చారు వాళ్ళు లోపలికి. వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అదే చేస్తారన్న. కానీ ఏంటంటే ఫస్ట్ కొత్త కదా, కొంచెం అంటే మనుషులకు కొంచెం అట్రాక్ట్ అవ్వాలని చెప్పి ఏదో మాట్లాడడం, మనుషులను ఒక టార్గెట్ చేసి మాట్లాడడం చేస్తారు తప్ప ఏముండదు. మాధురి, రమ్య చిట్టి పికిల్స్ వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? వామ్మో! చిట్టి పిలకలండి. నేను ఇంక ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నానన్న. ఏందబ్బా కథలు తప్ప ఏం కనపట్లేదేందన్న అందులో. సరే చూద్దాం, మనుషుల్ని టార్గెట్ చేసి ఆమె ఏదో చేస్తాను వచ్చింది కదా, ఆమె ఎంతవరకు ఉంటుందో చూద్దాం. మాధురి గారు అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, ఎలా ఉంది? అదే అన్న, పొలిటికల్ గురించి రాగొద్దన్న బిగ్ బాస్కి. బిగ్ బాసే పొలిటికలే అంతే. రావడం గొడవలు పెట్టుకుంటుంది కదా, మరి అది గేమ్ కోసమా లేకపోతే అదే మనుషులు కెమెరాలు ఆ మీదకి వెళ్ళాలా. ఇప్పుడు మనం బిగ్ బాస్లో అడిగి పెట్టామంటే ఎట్లా ఉండాలా, 10 కళ్ళు మన మీద పడాలంటే. అందుకే అట్లా చేస్తున్నారు అంతే, ఏముండదు. ఒక గట్టికి ఇంకో 2-3 రోజులు మళ్ళీ డొల్లై అంతే. కొంతమంది ఎవరైనా మాధురి మీదకి తిరగబడితే శ్రీనివాస్ బిగ్ బాస్ సెట్ లేపుతారు అంటారు, నిజమేనా? ఎవరన్నా లేపింది లేదన్న. అసలు బిగ్ బాస్ లేకపోతే జనాలు అన్నేవి ఆడవాళ్ళు మేలన్న మరి దారుణం అయిపోయారు. అసలు ఆ వంటలలో ఉప్పు వేస్తున్నారా, కారం వేస్తున్నారా, ఏం అర్థం కావట్లా, మొగులు చంపేస్తున్నారంట బిగ్ బాస్ చూసి. బిగ్ బాస్ ఉంటేనే జనాలు కొంచెం అంటే కొంచెం ఇంతవరకు చూస్తే తర్వాత మన మనుషులని కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఎవరో వాము నిజంగా అమ్మ ఎలిమినేట్ అయిన జనాలు ఏందన్న తెగ ఆశ్చర్యపోతున్నారు. వాము శ్రీజ ఎలిమినేట్ అయిందా అని ఇన్స్టాగ్రామ్లో మోడెత్తున్నారు. ఏమో అక్క, మీ చెల్లె, మీ బంధువా, మీరు ఇల్లుడుదా? ఆమె ఎలిమినేట్ అయితే ఆమె ఆడట్లేదు, ఆమె ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మనుషులు గొంతే కాదు కదా, కొంచెం టాలెంట్ అయిన ఉంటేనే ఉంచుతారు కదా బిగ్ బాస్లో, అందుకే ఆమె ఎలిమినేట్ చేశారు. ఏదో నాగార్జున గారు ఎలిమినేట్ చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు ఒక్కొక్కరు. టాలెంట్ ఉండబట్టే కొంచెం ఆ మాత్రమే ఇన్ని రోజులు ఉండగలిగింది, కాబట్టి ఇంకా జనాలకి ఆమె అంటే మాట్లాడే విధానం ఏం చేయడం కనుక వెళ్ళిపోయింది అంతే. చిట్టి పికిల్స్, దువ్వెల మాధురి వీళ్ళందరూ వచ్చారు కదా, అంటే వాళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏంటని అనుకుంటారు? అంటే చాలా అంటే ప్రతి షో ఏది పెట్టినా చాలా ఎట్లా అంటే ప్రతి దాంట్లో ఎట్లా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని ఉంటాయి కదా, బట్ ఇందులో కూడా అంటే ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్లేస్లో వీళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలా తెప్పించారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళు రావడం గొడవలు పెట్టుకుంటున్నారు కదా దివ్వెల మాధురి వీళ్ళందరూ, సో అది స్ట్రాటజీ అనుకోవచ్చా, కావాలని ఆడుతుంది అనుకోవచ్చు?
జస్ట్ అంటే కావాలనే అనిపిస్తుంది అలా. జస్ట్ మనకైతే జస్ట్ నార్మల్గా అయితే ప్రతి బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరికి నార్మల్గా చిన్న చిన్న దానికి ప్రతి ఒక్కదానికి గొడవలు ఉంటాయి. ఎందుకంటే ఓన్ జాబ్ చేసుకోవాలి అంటే ఎవరి వాళ్ళు అంటే ప్రతి ఒక్క వర్క్ చేయాలి కదా, అంటే ఫుడ్ అనడం కానీ అందులో ప్రతి ఒక్క దాంట్లో అలా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి అలా. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వీళ్ళని చూసి భయం వేసింది అనుకోవచ్చా? అంటే చెప్పలేము, అంటే చాలామంది వైల్డ్ కలర్ వచ్చి కూడా చాలామంది టైటిల్ చాలామంది తీసుకుంటారు. బట్ అంటే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా, బట్ అంటే ప్రతి ఒక్కరు టఫ్ ఇస్తారని అనుకుంటున్నా అలా. సో దమ్ము శ్రీజ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? అంటే ఇంకా అయితే అన్ఫేర్ అనుకుంటున్నా. అంటే ఆవిడ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నేనేంటి అంటే మ్యాక్సిమం అయితే చాలా రాదనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒకసారి అంటే ఎలిమినేషన్ వెళ్ళిన అనుకో మళ్ళీ అంటే వాళ్ళకే ఛాన్స్ ఇస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళు ఎలా అంటారంటే ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చింది కదా మళ్ళీ ఎందుకు రీఎంట్రీ ఇచ్చారు, చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని చాలామంది నెగిటివ్స్ చాలా స్ప్రెడ్ చేస్తారు. బట్ అయితే నేను రాదనుకుంటున్నా. సో మళ్ళీ ఇప్పుడు రీతు అండ్ డెమోన్ పవన్ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక లవ్ ట్రాక్ అనేది హౌస్ లో నడుస్తుంది. ఎస్ ఎస్. సో దీనివల్ల వాళ్ళకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అంటే చాలా వరకు అయితే కొన్ని అంటే లవ్ ట్రాక్లు అనేవి కొన్ని ప్లస్ అవుతాయి, కొన్ని మైనస్ కూడా అవుతావు, చెప్పలేవు. అంటే వీళ్ళ అంటే ఫస్ట్ అంతా పవన్ అని ఉండేగా, అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బాగుండే, అంటే తర్వాత మళ్ళీ తర్వాత పవన్ రీతుకు అంటే ఎగనెస్ట్ అలా అవ్వడం కానీ ప్రతి అంటే దానికి వాళ్ళకి ఎట్లా అంటే చిన్న చిన్న అండర్స్టాండింగ్లు అలా జరిగాయి చాలా. కళ్యాణ్ కావాలని తనుజాకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తాడు అనుకోవచ్చా? చేతులు వేయడం పోవడం దగ్గర పోవడం ట్రై చేస్తాడు అనుకోవచ్చా? ఏమో తెలియదు, అంటే మనకు కూడా అంటే జస్ట్ అంటే వాళ్ళు అంటే షో కోసం అంటే వాళ్ళు ఓన్గా వాళ్ళు అనుకొని చేస్తున్నారో తెలియదు, లేకపోతే అనుకోకుండా చేస్తున్నారో తెలియదు. చూస్తున్నాం మామూలుగా లేదు. దువ్వాల మాధురి గారు వచ్చినప్పటి నుంచి షేక్ చేస్తుంది. ఆమెమో సింహం అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ గొర్రెలు అయిపోయారు పాపం. మరీ అట్లా ఆడుకుంటుంది ఏందన్న పాపం. అక్కడ ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ వాయిసే పెద్దది అనుకున్నాము, ఆమె ఓయ్ అనే కొందికి పడింది పవన్ కళ్యాణ్కి. నాకు తెలిసి ఏం చేస్తాడో నిజంగా. దువ్వాల మాదిరిని దింపి మంచి పని చేశారు. ఈ సీజన్ ఇప్పటి నుంచి ఇలా లేస్తుంది. నేను అలాగే చిట్టిపికల్స్ వచ్చినాక మామూలుగా ఉండదేమో అనుకున్నాను, బట్ దువ్వాల మాదిరి గారు దిగినాక ఆమె ఆ చరిత్ర తెలుసు కదా, ఆమె ఎందుకు ఆ రేంజ్లో సృష్టించిందో ఇప్పుడు తెలుస్తుంది. బిగ్ బాస్ని ఆమెను తీయగలుగుతారా? ఇట్లా కంటెంట్ ఇచ్చినా కూడా దమ్ము ఉందా నాగార్జున గారికి ఆమెను తీసే దమ్ము? బయట నుంచి ఫోన్లు వస్తాయి. నాగార్జున గారు కూడా భయపడుతూ మాట్లాడారు. నిన్న కూడా స్టేజ్ మీద ఎంత మర్యాదగా మాట్లాడినారు. అది అంతే పొలిటికల్ కదా, ఏమైనా మాట్లాడితే ఆల్రెడీ ఇక్కడ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ గోయిందా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆమెను గెలికామనుకో అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. మళ్ళీ ఒక వారం నుంచి పంపించేశారు అనుకో దువ్వాల మాదిరిని. బిగ్ బాస్ సెట్ కూడా లేపేస్తారేమో నాకు తెలిసి నాగార్జున గారు. ఏమన్నా కంటెంట్ ఇచ్చిందా? ఒక్క రోజులోనే ఇలా షేక్ చేసింది. ఆ 15 మంది వన్ సైడ్, దువ్వాల మాదిరి గారు వన్ సైడ్ అయిపోయింది. చిన్నదే కూర్చో అని చెప్పాడు అయ్యా పవన్ కళ్యాణ్, అది తప్ప? కూర్చుంటే కూర్చోవాలి, లేదంటే వెళ్ళిపోవాలి, కానీ కూర్చోవాలా వద్దా అని చెప్పి వాడిని పాపం చిన్నపిల్లని చేసి ఆడుకునేది దువ్వాల మాదిరి. అసలు చూస్తూ ఉంటేనే భయం వేస్తారు. ఆ చుప్పు అట్లా చూస్తుంటేనే. తనుజ ఇమానులు పాపం తనుజ వచ్చి అది పోయి ఆడుకుంటాందాడ. ఏంది ఈమె తీసుకొచ్చేది ఈ బిగ్ బాస్ హౌస్లో దువ్వాల మాదిరి గారిని. ఆమె అంత గట్టిగా అరుస్తుంది, మనం ఉండాలా పోతామా అంటే ఇమానులు బాధపడకు ఓర్వక అని ఆయన అందరికీ తెలిసిపోయింది. ఇంత పెద్ద డిస్కషన్లో బర్నీ గారు నారాయణ అంటే జపం చేస్తున్నాడు. ఏం లేదు అంతేం తప్పు లేదు అనేసి ఆయన. ఏం బర్నీ గారు ఇంకెప్పుడు స్వామి వీళ్ళు నేర్చుకుంటారు, ఇంకా కూడా సేఫ్ జోనేనా, టాప్ 5కి వెళ్ళాలి కదా. ఎట్లా ఆడేసి 4 రోజులు ఆమె వెళ్ళిపోయింది. ఎవరు ఆమె? అయితే హరీష్ గారు 4 రోజులున్నా ఉచ్చబోయించిపోయాడా లేదా బిగ్ బాస్ని? అలా ఆడాలా. అంత పెద్ద సీనియర్ యాక్టర్ బర్నీ గారు ఇంకా కూడా సేఫ్ గేమ్. ఏం ఓపెన్ అయితే ఏమైపోతుంది? 4 బూతులు వస్తే మీకు ఇంకా పాజిటివ్ పెరుగుతుంది కదా. సో ఆ బర్నీ గారి గేమ్ అస్సలు నచ్చట్లేదు. దువ్వాల మాదిరి తర్వాత మా అలేఖ్య చిట్టి పికల్స్ నిన్న వచ్చిన చిట్టి పికిల్స్ గురించి వస్తే ఆల్రెడీ స్టేజ్ మీద చెప్పేసి వచ్చింది కదా, ఎంటర్టైన్మెంట్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, నేను ఇస్తానని చెప్పి. మరి ఇస్తుందంటారు ఎంటర్టైన్మెంట్? ఆమె ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ పాపం దువ్వాల మాదిరి దెబ్బకి భయపడి వణుకుతున్నారు అందరూ స్టేజ్ల దెబ్బకి. కెరీర్ మీద ఫోకస్ చేస్తా అంటుందిగా పికిల్స్. చేసింది కదా, వచ్చిన మంచి పాయింట్ చెప్పింది. ఎవరి గురించి? మన ఈమె గురించి. ఇప్పుడు హెల్మెట్ అయింది శ్రీజ, దమ్ము శ్రీజ. నువ్వు ఈమె దివ్యానికిత నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే ఆ టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉన్నావు నువ్వు. వీళ్ళు హెల్మెట్ అయింది చూడ, ఏం పేరు? దమ్ము శ్రీజ వీళ్ళతో ఉండట్లేదని చెప్పేసి ఒక మంచి పాయింట్ రేస్ చేసింది రమ్య గారు కూడా నాకు తెలిసి టాప్ 5లో ఉంటారండి. ఇప్పుడు అసలు నిన్న వచ్చిన ఎపిసోడ్ భయం వేసింది అసలు. ఒక పక్క అలేఖ్య చిట్టి పికల్స్, ఒక పక్క దువ్వాల మాదిరి గారు, ఇంకొక ఆయన కండలు వేసుకొని వచ్చాడు, ఆయన సీరియల్ యాక్టర్ అనుకుంటా. ఏం ఆడుతున్నాడు ఆయన కూడా గేమ్. నిఖిలా ఏం ఆడుతున్నాడు తెలుసా? సో ఈ సీజన్ మాత్రం ఇంకా మన రైతు బిడ్డ దాన్ని దాటి వెళ్ళిపోతుంది ఏమో నాకు తెలిసి.
అప్పట్లో రైతు బిడ్డ, ఒక శివాజీ, ఒక శోభశెట్టి, ఒక అమర్దీప్ ఎలాగైతో ఇప్పుడు మళ్ళా మన రమ్య, దువ్వాల శ్రీజ, ఒక పక్క తనుజ, ఒక పక్క శోభశెట్టి, దువ్వాల మాధురి. సారీ మేడం మీ పేరు తప్పు చెప్పిన దానికి, మళ్ళీ నన్ను వేసుకోకండి, నన్ను ఎట్లా వేస్తారు. ఇప్పుడే ఆమె ఆల్రెడీ క్యాప్టెనే. ఇప్పుడు నాకు తెలిసి ఆమె హోస్ట్ కూడా మళ్ళీ నాగార్జున గారు కూడా అవసరం లేదు, ఇంకా ఆమె ఆడుకుంటుంది ఇంకా హౌస్ మొత్తం. కాదు ఆమెకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏంటి, టాస్క్ అన్ని కూడా ఆమె చేత చేయిస్తున్నారు వచ్చిన వెంటనే. అది కామనే కదా, కానీ ఆమెకు నిజంగా ఇంకొక 2 వారాలు అయితే అందరూ ఉచ్చబోసుకుంటారు దువ్వాల మాదిరి దెబ్బకి. ఏమున్నా కూడా టాప్ 5లో ఇప్పుడు మొత్తం మారిపోయింది.